హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో మేము బోటీ ఫ్రై అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము. దీనికోసం ముందుగా శుభ్రం చేసుకున్న బోటీని కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ పసుపు, దానికి సరిపడా నీళ్ళు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది వేయండి. అవి కూడా బాగా వేగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటీ ఉంది కదా, వాటర్ అంతా తీసేసి ఆ ఉట్టి బోటీ వేసి బాగా ఫ్రై చేయండి. అది కూడా బాగా వేగాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ అనేది వేయండి. వేసి ఒక 5 నిమిషాలు నూనెలో బాగా మగ్గించండి. అది బోటీ అనేది బాగా మగ్గాక మీకు సరిపడా ఉప్పు, కారం అనేది వేసి బాగా వేయించుకోండి. మేము అయితే 1/2 కేజీ బోటీ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాము. మీకు ఒకటి కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అది ఇప్పుడు ఉప్పు, కారం వేసాక బాగా కలిపి ఒక 10 నిమిషాలు వదిలేయండి. అది నూనెలో బాగా మగ్గాలి. ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పట్టాలి. అది కూడా మొత్తం వేగాక దీనికి గరం మసాలా పొడి, హోల్ గరం మసాలా పొడి అంటే ధనియాలు, లవంగాలు అన్నీ వేసుకొని వేగాక మిక్సీ పెట్టుకున్న గరం మసాలా పొడి అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా కలిపాక కొత్తిమీర వేసుకొని కలుపుకొని 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మేము ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ స్టైల్లో వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.